పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి వసంత నవరాత్రులు జరుగుతున్నాయి. చైత్రమాసం శుక్లపక్షం నుంచి పాఠ్యం నుంచి నవమి వరకు. అందులో ఇప్పుడు మనం 7వ రోజు వచ్చేసాం. చైత్రమాసం శుక్ల సప్తమి. ఈ రోజున మనం మహాకాళి అమ్మవారి యొక్క పూజ మనం చేస్తాం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, కాచాయనీతి చ షష్టమం, సప్తమం కాళరాత్రిశ్చ అని మనం చెప్పుకున్నాం. అంటే 7వ రోజున మనము మహాకాళి అమ్మవారిని పూజ చేస్తాం. కాబట్టి ఈ అమ్మవారికి మనం ఏం చేయాలండి? ఇప్పుడు ఎవరండి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఇంద్రకీలాద్రి నివాసిని అయినటువంటి శ్రీ కనకదుర్గాదేవి నవదుర్గలలో 7వ రూపం మహాకాళి. కాబట్టి ఈ అమ్మవారిని ఏమని ప్రార్థిస్తాము? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణ్యే పుండ్రేక్షు పాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అంటూ ఆ జగజ్జని అయినటువంటి ఆ మహాకాళి అమ్మవారిని మనము ఈ 7వ రోజున మనం ధ్యానంతో పూజ చేయాలి. మనందరం కూడా తెల్లవారుజామున ఆ రోజు నిద్రలేచి శుభ్రమైనటువంటి వస్త్రాలని మనం వేసుకొని ఈ మహాకాళి అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టి 9 రోజులు కూడా మనం పెట్టచ్చు. నిమ్మకాయల దండ వెయిట్ అయిపోద్ది అనుకుంటే ఒక నిమ్మకాయని అక్కడ పెట్టచ్చు. పెట్టేసి ఈ విధంగా అమ్మవారికి సాత్వికమైనటువంటి ఆహారాలే పెట్టాలి సుమా. సాంబారు కదంబం అంటాం. ఆ చక్కగా ఆ అమ్మవారికి అన్ని కూరగాయలతో కూడినటువంటి సాంబార్ అన్నం కూడా పెడతాం, లేదా పులిహార పెడతాం. అందువలన పంచదార ఫలాలు ఏమండి మేము ఈ వంటలన్నీ చేయలేమండి అనేటటువంటి వాళ్ళు ఏదో ఒక ఫలాన్ని, యాపిల్ పండునో మరి దానిమ్మ పండునో ఏదో ఒకటి పెట్టచ్చు. అలాగే పంచదార ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే పంచదార, వేరుశనగ పప్పు ఇలాంటివి ఏవో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ అమ్మవారిని జాగ్రత్తగా ఈ యొక్క లలితా సహస్రాలతో, లలిత అష్టోత్తరాలతో, దుర్గా అష్టోత్తరాలతో, దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ అంటూ ఆ అమ్మవారిని, జగన్మాత అయినటువంటి ఆ యొక్క మహాకాళి అమ్మవారిని మీరు పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. అండ్ అపమృత్యు భయం కూడా మీకు తొలగిపోతుంది. రోగాల బాధతో ఉన్నటువంటి వాళ్ళు, శత్రు బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే ఏమండి మాకు చేతబళ్ళు చేశారండి, చిల్లంగలు చేసేసారండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ 9 రోజుల్లో మనం ఈ 9 రోజులు పూజ చేసిన, ముఖ్యంగా ఈ మహాకాళి అమ్మవారి యొక్క 7వ రోజున ఈ అమ్మవారికి పూజ చేసినా సరే మీకు బ్రహ్మాండంగా ఆ బాధల నుంచి మీరు విముక్తులవుతారు. కాబట్టి మీరు అమ్మవారికి ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి, గన్నేరు, నందివర్ధన ఇలాంటి పుష్పాలు పెట్టండి. కదంబ పుష్పం పెడితే కదంబ పుష్పం ఉంటుంది. అలాగే షోడశోపచారాలు పూజ చేయండి. అష్టోత్తరాలతో అమ్మవారికి హారతి ఇచ్చి చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారికి సమర్పించండి. ఆ పూజను బ్రహ్మాండంగా మీకు శత్రు పీడపోతుంది. శుభమస్తు.